మధ్యలో ఉంటే ఆయన తన అనుచరుడుగా నిన్ను తీసుకునే ఆ క్వాలిటీస్ నీలో ఉండేవో లేవో ఒక్కసారి ఆలోచించు. మనం ఎన్నో భయాలు వెళ్ళుంటాము, ఎన్నో ఇస్తిమాలు వెళ్ళుంటాము, ఎన్నో రంజాన్లు వచ్చినాయి, ఎన్నో బక్రీదులు వచ్చినాయి, ఎన్నో జుమాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. మనం ఎన్నో సందర్భాల్లో అన్నీ వెళుతూ ఉంటాము, వస్తూ ఉంటాము, కానీ కనీసం మనలో కొంచెం కూడా మార్పు రాలేదు. అలం యాని లిల్లదీన ఆమను అన్ తఖ్షా ఖులూబుహుం లిజిక్రిల్లాహ్ వమా నజల మినల్ హక్. ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణ ముందు, ఆయన యొక్క ఖురాన్ వాక్యాలు మీ ముందు పఠిస్తున్నప్పటికీ మీ హృదయాలు మెత్తబడే సమయం ఇంకా రాలేదా? ఎన్ని బయాన్లు విన్నావు నువ్వు, ఎన్ని ఇస్తిమాల్లో వెళ్ళావు నువ్వు, కనీసం నీ జీవితంలో ఇంత మార్పు కూడా రాలేదంటే నువ్వు జీవోత్సవం కింద లెక్క కదా. వలా తకూను కల్లదీన ఊతుల్ కితాబ మిన్ కబ్ల్ ఫతాల అలైహిముల్ అమద్ ఫకసత్ ఖులూబుహుం. మీరు వారిలాగా తయారవకండి, ఇంతకు ముందు ఎవరికైతే గ్రంథం ప్రసాదించబడిందో వారిలాగా. చాలా కాలం గడవడం వల్ల వారి హృదయాలు కఠినమైపోయాయి. వకసీరు మిన్హుం ఫాసికూన్. వారిలో చాలా మంది అవిధేయులుగా మారారు. ప్రవక్తలు వచ్చారు, గ్రంథాలు వచ్చాయి, కానీ వారిలో మార్పు రాలా. వచ్చిన ప్రవక్తలందరూ వారిలోనే వచ్చారు, కానీ వారు విశ్వాస మాధుర్యాన్ని ఆస్వాదించాలా, సదాచరణ వైపు మొగ్గు చూడాలా, లోకం వైపు, శరీర కోరికల వైపు, సుఖవంతమైనటువంటి ప్రాపంచిక జీవితం వైపే మొగ్గు చూపారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వారిలాగా మీరు మారకండి. మీ ముందు ఖురాన్ యొక్క వాక్యాలు పఠించబడుతున్నాయి, మీ ముందు సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ యొక్క స్మరణ జరుగుతూ ఉంది. అలాంటి సందర్భంలో కూడా మీ హృదయాలు మెత్తబడే సమయం రాలేదా? ఫుదైల్ ఇబ్న్ ఇయాజ్, కరుడు కట్టినటువంటి గజ దొంగ, దొంగతనాలు చేసేటువంటి వాడు, ఒక ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు ఇదే వాక్యం పఠించబడుతుంది. అలం యాని లిల్లదీన ఆమను అన్ తఖ్షా ఖులూబుహుం లిజిక్రిల్లాహ్. మీ హృదయాలు మెత్తబడే సమయం ఇంకా రాలేదా? ఎన్నో భయాలు వింటున్నావు, ఎన్నో ఇస్తిమాల్లో వస్తున్నావు, కనీసం నీ హృదయం కొంచెం కూడా మెత్తబడటం లేదా? అయ్యో నేను తప్పు చేస్తున్నానే, పాపం చేస్తున్నానే, నమాజులు చదవలేకపోతున్నానే, ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో వస్తున్నటువంటి ఏ ఒక్క పాపాన్ని కూడా నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడండి. ఒకవేళ నీ జీవితంలో ఈరోజు ఆఖరి రోజు అయితే, ఒకవేళ క్యాలెండర్లో మరో డేటే నీకు లేకపోతే, రేపే ఒకవేళ నీ జనాజా నమాజ్ అయితే, సమాధిలో